ఏమయ్యా 150 సంవత్సరాల క్రితమే ఒంటరి జాతికి చెందిన ఒక వ్యక్తి సైన్యాధికారి అయింది. ఇలా భారత సైన్యంలో ఒక్కడే కూడా ఒంటరి ఆడలేడు. ఒక డీజీపీ లేడు పోలీసులలో, ఒక ఐఏఎస్ లేడు, ఒక భారత సైన్యాధికారి కానీ లేకపోతే ఒక నావీ దళానికి కానీ తర్వాత విమాన దళానికి కూడా ఒక ఒంటరి బిడ్డ కూడా లేడు. మరి ఎట్లా? కానీ ఈరోజు కేసీఆర్ గారి దార్శనిక తర్వాత రుక్మాపూర్లో సైనిక్ స్కూల్ వచ్చింది. రుక్మాపూర్లో సైనిక్ స్కూల్ వచ్చింది. ఈ బీజేపీ మేము బీసీ ప్రధానమంత్రి అంటున్న నరేంద్ర మోడీ కూడా చేయలేని పని కేసీఆర్ గారు మనకు రుక్మాపూర్ ఏం చేసుకుంటాం మా దగ్గరని 3 సైనిక్ స్కూల్స్ పెట్టారు. ఆ సైనిక్ స్కూల్ నుంచి మొట్టమొదటి విద్యార్థి అశోక్ సాని ఒక బీసీ యుద్ధ విమానానికి మొట్టమొదటిసారి తెలంగాణ గడ్డ నుంచి ఒక బీసీ బిడ్డ పైలట్ అయింది. మిత్రులారా, తండ్రి హ్యాండిక్యాప్, తల్లి మిషన్ కొట్టుకొని వస్తుంది. అలాంటి బిడ్డ ఈరోజు 1300 కోట్ల విలువైన యుద్ధ విమానం నడుపుతా ఉన్నాడు. నిన్న కాక మొన్న ఇంకొక బీసీ బిడ్డ సిద్ధార్థ మళ్ళీ యుద్ధ విమానానికి పైలట్ అయింది. మిత్రులారా, కేసీఆర్ గారు లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళందరూ కూడా మరి ట్రైనింగ్ పంపించిండు. కానీ రేవంత్ రెడ్డి 10,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. అగసారం నందిని ఒక రజక సామాజిక వర్గానికి చెందిన బిడ్డ 19 గోల్డ్ మెడల్స్. తండ్రి ఇప్పటికి కూడా మల్కాజ్గిరిలో ఇస్త్రీ చేసుకుంటూ వస్తాడు, తల్లి ఇళ్లలో పనిచేస్తుంది. అగసారా నందిని ఆసియా క్రీడల్లో రజత పథకం తెచ్చుకున్నది. రజత పథకం తెచ్చుకున్నది, బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నది, 19 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఈ అమ్మాయికి కనీసం ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేయలేదండి. మన తెలంగాణ ఇజ్జత్ నిలిపిన ఏకైక క్రీడాకారిణి అగసారా నందిని. మన